చదవండి బైబిల్లో దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 18వ వాక్యం. ఆయన నన్ను బలపరిచి, దానియేలు నీవు బహుప్రియుడవు, నీవు భయపడవద్దు, నీకు శుభము కలుగునుగాక, ధైర్యముగా ఉండు, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. దానియేలు గురించి రాయబడిన మాట ఏంటంటే, దానియేలు భయపడిపోతున్నాడు. ఒక అద్భుతమైన దర్శనాన్ని చూసి ఆయన భయపడిపోతున్నప్పుడు ప్రియుల ప్రత్యక్షమైన దూత కావచ్చు, లేకపోతే దేవుడు కావచ్చు, సెలవిస్తున్న మాట ఏంటంటే, దానియేలు నువ్వు బహుప్రియుడు గనుక నేను నీ ఎద్దకు పంపబడి తిని, దానియేలు నీవు భయపడవద్దు, నీకు శుభము కలుగునుగాక, నీకు శుభము కలుగునుగాక, నీకు శుభమగునుగాక. ఈ ప్రశస్త రాత్రి ఈ కూడికలు పాల్గొన్న మీ అందరికీ శుభము కలుగునుగాక. శుభకరమైన ఆనవాళ్ళు దేవుడు మీకు దయచేయునుగాక. శుభ సూచనగా ప్రభు మిమ్మల్ని మార్చునుగాక. శుభ సూచనగా ప్రభు మార్చునుగాక. శుభము అంటే మేలు, మంచి అని అర్థం ఇస్తుంది. ఇది మొదలుకొని ఈ నూతన సంవత్సరంలో నా దేవుడు మీకు మంచి చేయునుగాక, మీకు మేలు చేయునుగాక. మేలుతో మీ హృదయాన్ని దేవుడు తృప్తిపరచునుగాక. మందిరంలోని మేలుల చేత దేవుడు తృప్తిపరచునుగాక. మేలు చేయుట కొరకు నా దేవుడు నిన్ను బలపరచునుగాక. నా దేవునికి మంచి చేయడమే తప్ప చెడు చేయడం పొరపాటున రాదు. ఒకవేళ ఏదైనా చెడు జరిగిందంటే మన అవివేకం వలన, మన అజ్ఞానం వలన, మన తెలివి తక్కువ పనుల వలన ఒకవేళ మనం కీడును అనుభవించామేమో కానీ దేవుడు మనకు కీడు చేసేవాడు కాదు. మనస్ఫూర్తిగా ఆయన ఎవరిని బాధ పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మేలు చేసే దేవుడు, మంచి చేసే దేవుడు. దానియేలుతో సెలవిస్తున్నమాట, దానియేలు నువ్వు బహుప్రియుడు గనక నీకు మేలు జరుగుతుంది, నీకు శుభం జరుగుతుంది గనక నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు చక్కగా నిలబడు, అధైర్యపడద్దు. చాలా సందర్భాల బైబిల్ మనం చదువుతూ వస్తాం. సేవకుల దేవుడు గృహ దర్శనానికి పంపిస్తున్నప్పుడు, లేకపోతే గ్రామానికి సువార్త పరిచయ నిమిత్తం పంపిస్తున్నప్పుడు యేసు ప్రభు అన్నారు, మీరు ఏదైనా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆ ఇంట్లో అడుగు పెట్టంగానే మీరు మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటంటే, శుభమగునుగాక, మీకు శుభం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక, మీకు క్షేమం కలుగునుగాక, మీరు ఆశీర్వదించబడుదురుగాక అని చెప్పాలంట. ఆమె హల్లెలూయా. మీరు ఒక ఇంటికి వెళ్ళగానే ఏమన్నా అంటారు, ఏమ్మా బాగున్నావా అని మన అంటే వాళ్ళు బాగున్నానే కానీ బాధలు తప్పలేదని వాళ్ళంటే, ఏమ్మా తిన్నావా అంటే నువ్వు తిన్నావుగా సరిపోదా అని వాళ్ళంటే. ఇట్లా కాదు, మనం అడుగు పెట్టగానే శుభవచనాలు పలకాలి, ఆశీర్వచనాలు పలకాలి, సమాధానాన్ని పలకాలి. ప్రభు అన్నారు, ఆ ఇంట్లో ఆ ఆశీర్వాదానికి, ఆ సమాధానానికి, ఆ శుభవచనానికి పాత్రలు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ శుభము, ఆ ఆశీర్వాదము, ఆ మేలు, ఆ క్షేమము, సమాధానం వాళ్ళ ఇంటి మీద నిలిచి ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు అయోగ్యులు అనుకోండి, వాళ్ళు అపాత్రులు అనుకోండి, ఆశీర్వాదం ఏమవుతుంది? ఆవిరైపోదు, అది తిరిగి నీ దగ్గరికి వస్తుంది. అందుకొరకే సాధ్యమైనంత వరకు శుభవచనాలు మాట్లాడండి, ఆశీర్వచనాలు మాట్లాడండి, పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గా మాట్లాడండి, మంచి జరుగుతుందని విశ్వసించండి. మీ నోట మంచి మాటలే పలకాలి. వాడు అయోగ్యుడు, వాడు అభాగ్యుడు అంటే వాడి యోగ్యతతో నాకేం పని? దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఆశీర్వదించే స్థాయిలో ప్రభు నన్ను ఉంచాడు, నా నోట ఆశీర్వచనాన్ని ప్రభు ఉంచాడు. దీవించమని సెలవాయను, దాన్ని నేను మార్చలేను, నేను దీవిస్తూ ఉంటాను. దీవెనకు పాత్రుడు అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దానియేలు దీవించబడడానికి కారణాలు ఏంటి? లేకపోతే దానియేలుకు మేలు కలగడానికి, లేకపోతే దానియేలుకి శుభం జరగడానికి, శుభకరమైన ఆనవాళ్ళు దేవుడు దానియేలుకి ఇవ్వడానికి, శుభ సూచనగా దేవుడు దానియేలును మార్చడానికి గల కారణాలు ఏంటంటే, చదవబడిన మాటలను మనం చూసాం. దానియేలు నువ్వు బహుప్రియుడవు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. బైబిల్లో చాలా తక్కువ మంది ఇలాంటి సాక్ష్యాన్ని పొందారు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి పరలోకమందు నుండి పలకబడిన మాట, పరలోకమందున దేవుడు చెప్పిన మాట, ఆకాశవాణి పరలోకం నుండి వచ్చిన ఆ శబ్దం ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. దేవుని నీతిని నెరవేర్చి, బాప్తిజం పొందడం అంటే దేవుని నీతిని నెరవేర్చడం. యేసుక్రీస్తు వారు మానవ శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని నీతిని, తండ్రి నీతిని నెరవేర్చి
బాప్తిజమం పొందిన తర్వాత ఆయన ఒడ్డు మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురు వలె యేసుక్రీస్తు వారి మీద దిగి రావడం మనం చూస్తాం. వెంటనే పరలోకం నుండి ఒక శబ్దం వినబడుతుంది. అది తండ్రి శబ్దం. ఈయన నా ప్రియ కుమారుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈయన నా ప్రియుడు, ఈయన నా ప్రియ కుమారుడు, నా ప్రాణానికి ప్రియమైన వాడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను. ఎవరి గురించి దేవుడు ప్రియుడు అని సాక్ష్యం ఇస్తాడంటే ఆయన మన యందు ఆనందించినప్పుడు మన గురించి ఈయన నా ప్రియుడు, ఈమె నా ప్రియురాలు. ఆమేన్ చెప్పండి గట్టిగా. బండ సందులో ఎగురుచున్న నా పావురమా, పేట బీటును ఆశ్రయించిన నా పావురమ, బండ సందులో ఎగురుచున్న పావురమా, నీ స్వరమును వినబడనిమ్ము, నీ ముఖమును నాకు కనబడనిమ్ము. నీ ముఖం మనోహరమైనది, నీ స్వరము మాధుర్యం మధురమైనదని దేవుడు ఆ సంఘాన్ని గురించి షూలమితి, పరమగీతాల షూలమితి అని, తర్వాత ప్రియుడు గురించి మనం చూస్తాం. ప్రియుడనగా యేసుక్రీస్తు వారికి సూచనగాను, ప్రియురాలనగా సంఘానికి సూచనగాను మనం చదువుతాం. మనల్ని చూసి ప్రభు అంటాడు, బండ సందులు ఎగురుచున్న నా పావురమ, నా ప్రియురాల, సుందరవతి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో శ్రేష్టమైన మాటలు అక్కడ మనం చదువుతూ వస్తాం. కనుక దేవుని బిడ్డలమైన మనం దేవునికి బహుప్రియులుగా మారాలి. ఇక్కడ దానియేలు గురించి ఒక 2-3 మాటలు ప్రభు నన్ను ప్రేరేపించిన కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. దానియేలు దేవునికి ప్రియుడిగా మారడానికి చాలా సంగతులు బైబిల్లో మనం చెప్పొచ్చు. అతని ప్రేయర్ లైఫ్ కావచ్చు, అతని పరిశుద్ధత కావచ్చు, ప్రియులరా ఆయన దేవుని సహనంతో కనిపెట్టిన విధానాలు కావచ్చు, శత్రువు మీద పగ తీర్చుకోవాలనే ఆ సంకల్పము లేకపోవడం కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో శ్రేష్టమైన విషయాలు దానియేలులో చూస్తాం. దాంట్లో నేను ఒక 2-3 మాటలు మీకు గుర్తు చేస్తాను. దేవుని చిత్తమైతే వర్తమానం ముందుకు సాగిపోవునుగాక. హల్లెలూయా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం చదువుదామా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. ఈ దానియేలు, ఏ దానియేలు? ఏ దానియేలు అండి? ఈ దానియేలు బహుప్రియుడైన దానియేలు. అబ్బా ఎంత చక్కగా మీరు అందిస్తున్నారండి. అసలు నాకు రాని తాటు మీ ద్వారానే దేవుడు నాకు, మీ దగ్గర నేను నేర్చుకోవాలి, నా దగ్గర మీరు నేర్చుకోవాలి. ఏ దానియేలు? బహుప్రియుడైన దానియేలు. అద్భుతంగా ఉంది కదండి అసలు. ప్రైజ్ ది లార్డ్. బహుప్రియుడైన దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లుచూ ఉన్నాడండి. ప్రభుత్వాలు మారుతూ వచ్చింది, రాజులు మారుతూ వచ్చారు, పరిపాలన మారుతూ వచ్చింది, సామ్రాజ్యాలు మారుతూ వచ్చింది, సేనాధిపతులు మారుతూ వచ్చారు, ప్రధానులు మారుతూ వచ్చారు, అధికారులు మారుతూ వచ్చారు. ఏ రాజు పరిపాలించినా, ఎవరు పరిపాలించినా, దేశం ఎలా ఉన్నా కూడా, ప్రజలు ఎలా ఉన్నా కూడా అన్ని పరిపాలనలో, అన్ని ప్రభుత్వాలు ఈ బహుప్రియుడైన దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. వాతావరణం మారే కొద్దిగా మనుషులలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కరోనా రాలే, అప్పటికే మాస్క్ వేసాము కొంతమంది. అర్థమైందండి? మాస్క్లు వేస్తూ ఉంటాం. ఏంటండి, వాతావరణం మారి కొద్దిగా చలికాలం, శీతాకాలం వచ్చింది అనుకోండి, స్వెటర్లు వేసుకోవడం, మఫ్లర్ కట్టుకోవడం, ప్రిపరేషన్లో ఉంటారు. వేసవి కాలం వచ్చారనుకోండి, అర్థమైందండి, అట్టముక్క ఒకటి తీసుకొని ఇసురుకొని తిరుగుతూ ఉంటారు. వర్షాకాలం వచ్చిందనుకోండి, నీడలాగా గొడుగు ఉండాల్సింది. ఇలా వాతావరణం మారే కొద్దిగా మనుషులు మారుతూ ఉంటారు. సో ఎదుటి మనిషిని బట్టి ఏంటండి, ఎదుటి మనిషి వాడు మంచివాడైతే వీళ్ళు మంచివాళ్ళగా ఉంటారు, ఎదుటి మనిషి చెడ్డవాడైతే వీళ్ళు చెడ్డవాళ్ళగా ఉంటారు. ఎదుటి మనిషి అనుకూలంగా ఉంటే వీళ్ళు అనుకూలంగా ఉంటారు, ఎదుటి మనిషి ప్రతికూలంగా ఉంటే ప్రతికూలంగా ఉంటారు. అంటే ఎదుటి మనిషిని బట్టి వీళ్ళు మారిపోతూ ఉంటారు. అర్థమైందండి? వీళ్ళు మారాలని మారరు కానండి, వాళ్ళని బట్టి మారుతుంటారు. వాడు రౌడీ అయితే వీళ్ళు రౌడీలు అవుతారు. ఏంటండి, వాడు కోపిష్ఠుడు అయితే వీళ్ళు కోపిష్ఠులు అవుతారు. వాడు పాపిష్టి అయితే ఈమె పాపిష్ఠురాలు అవుతుంది. ఏంటండి, ఆయన సాత్వికుడైతే ఈయన సాత్వికుడు అవుతాడు. ఆయన దీన మనసు గలవాడైతే వీళ్ళు దీన మనసు గలవాడు. అంటే ఎదుటి మనిషిని బట్టి వీళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చుకునేవాడు లోకంలో చాలామంది ఉంటారు. కానీ దానియేలు జీవితాన్ని మనం చూస్తే తన విశ్వాసయాత్రలో ఆగిపోకుండా సాగిపోతానే ఉన్నాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టిగా. బహుప్రియుడైన దానియేలు ప్రియుడుగా మారడానికి కారణం ఏంటంటే ఆగిపోకుండా సాగిపోయే పయనం తనది. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు బహుమానమును పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నానని దైవజనుడైన పౌలు గారు చెప్పినట్లు, పాత కాలంలో నిలిచిపోయి, పాత అనుభవాలను నిలిచిపోకుండా ముందుకు నూతనమైన అనుభవాలను పొందుకొని ముందుకు 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 సాగిపోతూ ఉండడమే.
ఒకప్పుడు మాకు అనుకూలంగా ఉందండి, ఆ రోజు మేము ప్రజ్వలించాము, ప్రకాశించాము, ఆ రోజు ఫలించాము, ఆ రోజు ఆశీర్వాదకరంగా ఉన్నాం. ఇప్పుడు మాకు అనుకూలం లేదు, భూమి మంచిగా లేదు, నీరు పోసేవాళ్ళు ఎవరు లేరు, ఎరువేసేవాళ్ళు ఎవరు లేరు, సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు, సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎంతకాలం ఒకరి మీద ఆధారపడి జీవిస్తావు? ఆమెను చెప్పండి గట్టిగా. ఎంతకాలం ఆశీర్వదించుమంటుంటావు? ఆశీర్వదించు అనే రోజులు పోయి నీవు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారే సమయం ఆసన్నమై ఉన్నదండి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. పరిగెత్తుతూనే ఉండాలి. ఎవరో కోసం నీ ప్రయాణం ఆగిపోకూడదు, ఎవరో కోసం నీ జీవితం ఆగిపోకూడదు, ఎవరో కోసం నీ భక్తి ఆగిపోకూడదు, ఎవరో కోసం నీ విశ్వాసం తగ్గిపోకూడదు, నీ భక్తి తగ్గిపోకూడదు, నీ ప్రేమ చల్లారిపోకూడదు. నిజమే, లోకం మారుతూ ఉంటుంది, మనుషులు మారుతూ ఉంటారు, పరిస్థితులు మారుతూ ఉంటుంది. వాళ్ళు మారుతుంటారని నువ్వు మారిపోకూడదు. నువ్వు పరిగెత్తుతూనే ఉండాలి. చూడండి, కొడుకు కోసం కన్నీళ్ళు పెట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు దావీదు భక్తుడు. అబ్బాయి కోసం ప్రార్థన చేశాడు, చేయాలి. ఎందుకంటే మంచో చెడో మొత్తం మీద కుమారుడు కోసం ప్రార్థన చేయాలి. కానీ దేవుడు అన్నాడు అతడు బ్రతకడని. అయినా ప్రార్థన చేశాడు, పోరాడాడు. కానీ బాబు చనిపోయాడనే వార్త వినిపించింది. వెంటనే ఆయన లేచి స్నానం చేసుకుని దేవుని మందిరానికి వెళ్ళి దండం పెట్టుకొని ప్రార్థన చేసుకుని వచ్చి భోజనం తీసుకురండి అని చెప్పి భోజనం చేయడానికి కూర్చుంటే చుట్టూ ఉన్న మనుషులకు వింత అనిపించింది ఇతని ప్రవర్తన. ఏంటి వింతగా ప్రవర్తిస్తున్నాడు? మనిషి బతికున్నప్పుడు ఏడ్చి ప్రలాపించి ఉపవసించి ప్రార్థించాడు. పిల్లవాడు చనిపోయిన తర్వాత ఈయన దేవుని మందిరానికి వెళ్ళి రావడం ఏంటి, భోజనం చేస్తానంటం ఏంటని ఆ ప్రవర్తన వాళ్ళకి వింతగా అనిపించినప్పటికీ దావీదు చెప్పిన మాట, నేను నా కుమారుడి దగ్గరికి వెళ్తానే తప్ప నా కుమారుడు నా దగ్గరికి రాడు. కానీ నాకు ఒక నమ్మకం ఉంది, నిరీక్షణ ఉంది, తప్పక సీయోన్లో నా కుమారుడు నేను చూస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లని నా కుమారుడు చనిపోయాడని గడ్డాలు పెంచి జులుపాలు పెంచేసి చొక్కా చింపుకొని బూడిదలో కూర్చొని ఎటడి గోనె పట్ట కట్టుకొని ఇక ప్రలాపిస్తూ నేను కూర్చోను. జరిగిపోయింది. ఇక నేను ముందుకు సాగిపోవాలి. నా కొడుకు కోసం, నా కుమారుడు కోసం నా భక్తి ఆగిపోకూడదు. లేదా దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు కళ్ళున్నాయా? దేవుడు చూస్తున్నాడా? ఆయనకి దయ ఉందా? చంటి పిల్లోని చంపేస్తాడా? దేవుడు చంటి పిల్లోని చంపుతాడా? ఏదైనా కోపం ఉంటే నా మీద కోపం చూపించాలి, కానీ పశువుడు ఏం చేస్తాడని వాద వివాదాలు చేస్తూ కూర్చోలేదు. నా కుమారుడికి అంతవరకు ఆయుష్ ఇచ్చాడు, అంతవరకు దేవుడు అతను నిర్ణయించాడు. దేవుడు నా కుమారుడిని తీసుకున్నాడు. నా పసికందు, నా పసిబిడ్డ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను కూడా ఒకరోజు నా దేవుడి దగ్గరికే వెళ్తాను. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. కనుక ఆగిపోకుండా సాగిపోతున్నావా? లేకపోతే అడుగడుగున ఆగిపోయి ఎవరో వచ్చి ప్రోత్సహించడం, ఎవరో వచ్చి లేవనెత్తడం, ఎవరో ఉత్సాహపరచడం, అప్పుడు 10 రోజులు పరిగెత్తడం, ఆ తర్వాత మరలా ఏదో స్పీడ్ బ్రేకర్ రావడం, మరలా స్లో అవ్వడం, మరలా పరిగెత్తడం. మీరు చూడండి, అక్కడ వాల్ క్లాక్ ఒకటి ఉంది మీకు, ఆ వాచ్ ఒకటి. తర్వాత చూడండి, ఇప్పుడు చూడమంటే వెంటనే తలకాయ పైకి ఎత్తి టక్కని తిప్పారనుకోండి, మెడకాయ స్ట్రక్ అయింది అనుకోండి, మరలా నేను బాధ్యుడిని కాదు. ఏంటంటే ఒక వాల్ క్లాక్ మీ ఇళ్లలో కూడా ఉంటుంది వాచ్, అది తిరుగుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. తిరుగుతూనే ఉంటుందండి. ఏదైనా ఒకరోజు ఆగిపోయింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, దాని కిందకి దించేస్తాం, పని చేయట్లేదని. ఏ బాబు ఇక్కడ వాచ్ ఉండాలి కదా ఏదరా అని అడిగితే అన్నది పని చేయట్లేదని అందుకే దించేసాం. ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది, రిపేర్కి పంపించాము, రిపేర్ అయితే తీసుకొచ్చి బిగిస్తాము, రిపేర్ కాకపోతే దాన్ని మూలలో పడేసి ఇంకొక దాన్ని తీసుకొచ్చి పెడతాం. వాల్ క్లాక్ అనేది, వాచ్ అనేది అది తిరుగుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు చూసినా తిరుగుతుంది, ఎవరు చూడకపోయినా అది తిరుగుతూనే ఉంటుంది, ఆ ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది. అందరూ నిద్రపోతున్నారా, నేను కూడా నిద్రపోతాను అని నిద్రపోతుందండి. దానికి నియమించిన నియమాన్ని బట్టి అది తిరుగుతూనే ఉంటుంది, ఎవరు చూసినా చూడకపోయినా. హలో టైం, ఐ లవ్ యూ టైం, వాచ్ ఐ లవ్ యూ అని అనకపోయినా అర్థమైందండి. నువ్వు నాకు టైంకి నువ్వు నన్ను నిద్ర లేపుతున్నావు, నేను టైంకి ప్రార్థన చేస్తున్నావు, నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావు నువ్వు, ఈ వాచ్ లేకపోతే నేను లేను. అట్లా మనం ఎప్పుడు దాన్ని పొగడకపోయినా దాని పని అది చేస్తూ ఉంటుంది. నేను ఎవరు మెచ్చుకోకపోయినా, ఎవరు నిన్ను గనపరచకపోయినా, నీ వైపు మనుషులు చూసినా చూడకపోయినా, నిద్రపోతున్నా మేలుకొని ఉన్నా, ఏంటంటే గనపరచకపోయినా, కనీసం దాన్ని తుడవకపోయినా అది తన పని చేస్తూ ఉంటుంది. నీవు నేను, నిన్ను నన్ను ప్రభు తన పని కోసం ఏర్పాటు చేసుకున్నాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన గుణాతిశయాన్ని ప్రచురం చేయు నిమిత్తం ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ పని చేస్తూ మనం ముందుకు సాగిపోతూ ఉండాలి.
దర్యావేషు వచ్చాడు. ప్రియులరా, కోరెషు, ఏ రాజులు వచ్చినా, పారసిక రాజు వచ్చాడు, ఏంటంటే దర్యావేషు వచ్చాడు, ఎవరు వచ్చినా కూడా అన్ని కాలాలు అన్ని సమయాల్లో ఆయన వర్ధిల్లుతూ ముందుకు సాగిపోతానే ఉన్నాడు. హల్లెలూయా. సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఈ ప్రయాణం సియోన్లోనే ఆగాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. నూతన యెరూషలేములోనే మన ప్రయాణం ఆగాలి. అప్పటి వరకు మనం సాగిపోతూనే ఉండాలి. మనుషులను బట్టి నీవు మారిపోవద్దు. మనుషుల విధానాన్ని బట్టి నీవు మారిపోవద్దు. మనుషులు కొన్నిసార్లు మనల్ని రెచ్చగొడతా ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ప్రార్థనకు వచ్చింది, చక్కగా వాక్యం వినింది. మీరు ఈరోజు ఎంత శ్రద్ధగా వింటున్నారు. ప్రైజ్ ది లార్డ్. శ్రద్ధగా వింటున్నారు అందరూ. విని తీర్మానం చేసిందండి, ఇంకా నేను సాగిపోవడమే, ఎవరి కోసం నేను ఆగిపోకూడదు, ఇక సమాధానంగా ఉండాల్సిందే, ఇక ప్రశాంతంగా ఉండాల్సిందే, ఇక నెమ్మదిగా ఉండాల్సిందే. నాలాంటి సాత్వికురాలు ఇంకొక ఆమె ఉండకూడదు, నా పేరు ముందు సాత్విక అని పెట్టుకుంటే బాగుంటుంది అని వెళ్ళింది. ఇంటికి వెళ్ళంగానే గుమ్మంలోనే నిలబడిందండి వాళ్ళ అత్తగారు. ఈ ముసలి ప్రాణాలకు నిద్ర రావు, మనల్ని నిద్రపోలేరు. గుమ్మంలో నిలబడి టైం ఎంత అనేసరికి ఈమె సాత్వికురాలు అయిపోయింది కదండి పాపం. ఈ సాత్విక సిస్టర్ ఏం చేసిందంటే, అత్తగారండి ప్లీజ్ కొంచెం దారి ఇవ్వండి, కొంచెం సైడ్ ప్లీజ్ అని అనింది. ప్లీజ్ ఏంటి మై, టైం ఎంత అంటే, టైమా చూసి చెప్తాను. వేళ పాళ లేదా, ఇక 24 గంటల ప్రార్థననా అని మొత్తం మీద స్టార్ట్ చేసింది ఈ సాత్విక. ఏంటండి అంటే ఈమె పెట్టుకునింది సాత్వికానికి. ఈ సాత్విక అంటది, అత్తగారు నేను ఇప్పుడే వాక్యం విని వచ్చాను, నా గుండె నిండా వాక్యమే అవుతాయి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టదు. కొంచెం ఇబ్బందా? ఏమి ఇబ్బంది పెట్టాను నేను? టైం ఎంత అడుగుడు తప్పంటావా? నిన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరా? నీ మొగుడు ఎట్టు నేను వదిలేశాడు, పట్టించుకోకుండా వదిలేశాడు, నీ పాటికి బ్యాగులు వేసుకొని తిరుగుతూ ఉన్నావు, అసలు నీవేమనుకుంటున్నావు అంటుంటే, అత్త ప్లీజ్ అత్త అంటుంటే, సమాధానం చెప్పు, అడగట్లేదు అంటుంటే, అత్త ఇక నా సహనాన్ని నువ్వు, నా సహనాన్ని పరీక్ష ఏం పరీక్ష రేపు నీకు, ఇప్పుడేం పరీక్ష అమ్మాయి అంట. ఇక ఆమె కోపం, పనికి మాల ముసలిదాన, ముసలి కుక్క, తప్పుగా పక్కకి అన్నది అనేసరికి ముసలి దెబ్బకి పక్కకి వెళ్ళిపోయిందండి. అమ్మ అన్నం తిన్నావా అంటుంది. అర్థమైందండి? ఇట్టంటనే ఈ ముసలిది మాట్లాడుతుందని ఆమె లోపలికి వెళ్ళింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈమెను రెచ్చగొట్టేది వరకు ఆమె తన పాత్రను పోషించింది. ఎవరు? వాళ్ళ అత్త. ఈమెను రెచ్చగొట్టి ఈమె సాత్విక ఏంటండి, ఈమె సాత్వికత్వం ఎప్పుడైతే పోయిందో ఇప్పుడు ఆమె ప్రాజెక్ట్ కంప్లీట్. అమ్మ సరే నేను రెచ్చగొట్టాలనే ఉన్నాను, నువ్వు రెచ్చిపోయావు కాబట్టి నేను వెళ్ళి పడుకుంటాలేమని వెళ్ళింది అనమాట. అట్లా మన జీవితాన్ని పాడు చేయడానికి కోసమే కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి అంతేక. అత్త కావచ్చు, కోడలు కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, ఏంటండి ఇంటి మీద ఉన్న కుక్క కావచ్చు, ఎవరో ఉంటారు మొత్తం మీద. కానీ నేను అంటాను, ఎవరో కోసం నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, ఎవరో కోసం నీ మంచితనాన్ని నీవు పాడు చేసుకోవద్దు, ఎవరో కోసం నీ విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేనికోసం ప్రభు నిన్ను పట్టుకున్నాడు, దేనికోసం ప్రభు నిన్ను పిలిచాడు, దాన్ని పొందేంత వరకు సాగిపోతానే ఉండాలి. చప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టిగా గట్టి 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 గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా సిసేరా తన సమూహంతో వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా లేచినప్పుడు ప్రియుల దెబోరా అనే ఒక ప్రవక్తిని దేవుడు ప్రేరేపిస్తే, ఆ దెబోరా మరి బారాకు అనే ఒక న్యాయాధిపతిని, బారాకు అనే వ్యక్తిని ప్రవచనాత్మకంగా మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాం. అది న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం త్వరగా అమ్మా. బారాకు అనే వ్యక్తిని పిలువనంపించి, ఇట్లా నీవు వెళ్ళి నఫ్తాలిలోను జెబులోను నుండి
10,000 మందిని తాబోరు కొండ మీదకి తీసుకురమ్మని చెప్పారు. నీ చేతికి అప్పగిస్తానని చెప్పగా చూడండి, బారాకుకి చూడండి దేవుని పని ఇవ్వడం జరిగింది. వెళ్ళి ఒక 10,000 మందిని పోగు చేయి, నేను నీకు జయమిస్తాను, సిసేరా నీ చేతికి అప్పగిస్తానని ప్రభు మాట్లాడినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. కానీ ప్రారంభం బాగానే ఉందండి. ఆ తర్వాత బారాకు చరిత్ర మనం చదువుకుంటూ వెళుతుంటే దెబోరాతో అంటాడు, నీవు నాతో పాటు వస్తేనే కానీ నేను యుద్ధానికి వెళ్ళలేను. ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు, ప్రభు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. నీ వెళ్ళి పిలిస్తే 10,000 మంది పోగవుతారు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. మీరు వెళ్ళి పిలిస్తే కనీసం 10 మంది అయినా వస్తారా? భోజనాలు ఉన్నాయంటే వస్తారు. అర్థమైందండి? ప్రార్థనలు ఈరోజు భోజనాలు ఉన్నాయి రండి, మీకు ఆ ముక్క లేకపోతే ముద్ద ఉండదు, అక్కడ మంచి భోజనాలు ఉంటుంది రండి అంటే 10 మంది వస్తారేమో. వచ్చిన కాడ నుండి ఎప్పుడు భోజనాలు ఎప్పుడేమో భోజనాలు అంటుంటారు. అవి ఊకొకసేపు ప్రార్థన అయిన తర్వాత పెడతారు అంటుంటారు. భోజనాలు ఎప్పుడు అంటూ ఉంటారు. ఆ 10 మంది అలా ఉంటారు. అర్థమైందండి? నీ వెళ్ళి పిలిస్తే 10,000 మంది పోగవుతారు. అంతటి సామర్థ్యాన్ని, శక్తిని దేవుడు ఇచ్చాడు. సిసేరాన్ని చేతికి అప్పగిస్తాడు. ఇది దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం. సిసేరా కూడా వెళ్ళి ప్రకటిస్తూ ఉంటే ఆ ప్రకటనలకి, ఆయన బోధలకి యుద్ధం చేయాలని యుద్ధ సన్నద్ధులై నడుము కట్టుకొని రెడ్డి గుంపులుగా అందరూ వస్తారు. అంతటి సామర్థ్యాన్ని, అంతటి వాక్శక్తిని, వాక్శుద్ధిని దేవుడు మరి బారాకుకు దేవుడు దయచేశారు సిసేరా మీద విజయం సాధించడానికి. కానీ ప్రియులరా, బారాకు బలహీనపడిపోయి సొమ్మసిల్లిపోయి, ప్రియులరా, ఎవరు మనుషుల మీద ఆధారపడి నీ వస్తే నేను వెళతాను, నీ ఉంటే నేను ఉంటాను అన్నట్లు మాట్లాడుతున్నాడు. కానీ మేబీ నేను అనుకుంటున్నానండి, ఈ బారాకు మాటల ద్వారా బలం పొందుకొని ఎలాగైనా దేవుని ప్రజలకు విజయం కలగాలి అని చెప్పి యాయేలు అనే స్త్రీని గురించి మనం చూస్తాం. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఆమె గుడారంలో ఉందండి, ఆమె రక్తం మరుగుతూ ఉంది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. మంచి విషయాలకి రక్తం మరగాలి. దేనికండి? మంచి విషయాలకి. అపవాదిని ఓడించి జయించడానికి రక్తం మరగాలి మనకు. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మంట పుట్టాలి, నిద్ర పుట్టకూడదు. వాక్యం ధ్యానిస్తుంటే కళ్ళు ప్రకాశించాలి. హల్లెలూయా. వాక్యం వింటున్నప్పుడు నిటారుగా కూర్చోవాలి, అంతేకాదు వాక్యం చెప్తున్నప్పుడు మీ కళ్ళలో ఆ ప్రకాశం అనేది ఉండాలి. రక్తం మరుగుతుంది, ఎట్లైనా విజయం సాధించాలి. విజయం బారాకు చెప్పాడు, ప్రజలను పోగు చేస్తున్నాడు. నిశ్చయంగా దేవుడు దేశానికి విజయం ఇవ్వాలి, శత్రువును ఓడించాలి, శత్రుక్రియను లయపరచాలి. ఇక దేశంలో శత్రువు ఉండకూడదు, బానిసత్వం కింద మనం ఉండకూడదు, శత్రు కట్లు తెగిపోవాలి అని వంటగదిలో ఉండి చేతిలో గరిటి పెట్టుకొని కూడా ఆమె రక్తం మరుగుతూ ఉంది. ప్రైజ్ లార్డ్. మనకి ఎప్పుడు రక్తం మరుగుతుందో తెలుసండి? నీ పిల్లలు పాస్ అవ్వకుండా పక్కింటి వాళ్ళు పాస్ అయ్యారు అనుకోండి, రక్తం మరుగుతూ ఉంటుంది. అర్థమైందండి? నీవు ఇల్లు కట్టాలనుకున్నావు, నీకు ముందు వాళ్ళు కట్టేశారు ఇల్లు. ఇక ఆ ఇల్లు చూసినంత వరకు నీ రక్తం మరుగుతూనే ఉంటుంది. నన్ను ఒక ఆమె అనింది, అన్న నా రక్తం మరిగిపోతుందన్న, మా బావోళ్ళు ఇల్లు కట్టారన్న, ఆ ఇల్లు చూసినప్పుడు రక్తం మరుగుతుంది, ఏం చేయమంటారు? ఇల్లు గాలి చేయమన్నా నేను. ఇంకేం చేసే చెప్పండి? ఇల్లు గాలి చేయమని. ఎందుకంటే ఆ ఇల్లు చూసినంత వరకు రక్తం మరుగుతూ మరిగి కాఫీ టీ మరిగి ఆ తర్వాత ఎట్లా తగ్గిపోతుందో అట్లా తగ్గిపోతావు. ఎందుకు వచ్చి ఇల్లు ఖాళీ చేయమని? పనికిమాల విషయాల కోసం మనకు ఉద్యమం, రోషం, ఏదైనా ఒక మాట అంటే చాలని ముక్కు మీదే కోపం కొంతమందికి. ప్రైజ్ లార్డ్. ఒక్క మాట అనాలి అంతే, ఇక వెంటనే కౌంటర్ వేయడానికి రెడీగా ఉంటారు. భోజనాలు కౌంటర్ పెట్టుకున్నట్టు కొంతమంది. ఎవరైనా మనం అనాలి, వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పేంతవరకు చెప్పావు సమాధానం ఏంటి, దానివల్ల ఏంటి లాభం? ఒకడెవరో నీకు ఏదో ఒక మాట అన్నారు, నీ వాడికి తిరిగి ఏదో ఒక సమాధానం చెప్పు, దీనివల్ల ఒరిగిదేమని చెప్పండి. అర్థమైందండి? మనల్ని ఎవరో ఒకరు అన్నారు, వాళ్ళకి తిరిగి ఏదో అనకపోతే కడుపు మంట చల్లారదు. కానీ ఈమె జీవం ఏం తెలుసండి, ఈమె ఉద్యమం ఏం తెలుసండి? శత్రు మీద అఖండ విజయం సాధించాలి, దేశం బానిసత్వం నుండి విడుదల పొందాలి, దేశానికి క్షేమం కలగాలి, ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడాలి అని ఎదురు చూస్తుంది. ప్రేమైన వాళ్ళరా,
ఆమె ఎదురు చూస్తుంది కనుక శత్రు ఆమె గుడారం వైపే వచ్చాడు. ఆమె చెప్పడం గట్టిగా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. విజయం సాధించాలని కోరుకున్న వారికి విజయం వరిస్తుందండి. నీవు జయించడానికి దేవుడు మార్గాలు తెరుస్తాడు. అవకాశాలు నీ వెతుకడం కాదండి, అవకాశాలు నిన్ను వెతుకొని రాబోతుంది. హల్లెలూయా. అది బారాకు కోసం సిద్ధపరిచిన జయం, అది బారాకు కోసం సంపాదించిన విజయం, అది దేవుడు బారాకు కోసం సిద్ధపరిచింది అది. కానీ ప్రియులరా, సాగిపోతూ ఆగిపోకుండా విజయం సాధించాలనే తపనంతో ప్రయాసంతో ఉన్న ఆమె దగ్గరికి ఆ విజయాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఒక సాధారణమైన స్త్రీలారా, మిమ్మల్ని గురించి మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. చాలామంది నాకు ఈక్నెస్ అండి అంటుంటారు. నీవేం ఈక్నెస్ ఏం కాదు. అపరిమితమైన శక్తి మీలో దేవుడు ఏంటండి దాచి ఉంచాడు. హల్లెలూయా. ఆడవాళ్ళు నేను పిరికిదానండి, ఏకాకిని అంటుంటారు. ఏకాకి అంటండి, ఏకాకి అంటే ఏకాకి అంటాడు. నేను ఏకాకినండి, దిక్కులేందనండి అంటూనే ఉంటుంది. అర్థమైందండి? ఇంటి నిండా మనుషులు ఉంటారు, మళ్ళీ ఇవి ఏకాకి అంటుంటుంది. నువ్వంత ఏకాకిగా ఉండాల్సిన అవసరం ఏముందో, ఇంట్లో చాలా కాకులు ఉన్నాయి కదా. నువ్వెందుకమ్మా ఏకాకిగా ఉంటావు, నేను ఏకాకినయ్యా, దిక్కులేందయ్యా, ఈక్నెసే అంటాడు. ఏం ఈక్నెస్ ఏం కాదు. నన్ను బలపరచు వానియందు నేను సమస్తమును చేయగలను. చెప్పలు కూడా మంది గట్టిగా, నన్ను బలపరచు వానియందు నేను సమస్తం, ఏదైనా 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 నా దేవుడి కొరకు చేయడానికి కావలసిన శక్తి ఆయన నన్ను బలపరుస్తాడు. ఆయన నన్ను బలపరుస్తాడు, నేను బలపరుస్తాడు, నన్ను బలపరుస్తాడు, నేను సాగిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. స్త్రీలలో ఆమె దీవెన పొందిన వ్యక్తి. గుడారములో చాలామంది ఉంటారు. హలో, గుడారములో చాలామంది ఉంటారు, కానీ గుడారములో ఉన్న వారందరూ ఈమె దీవెన నొందిన వ్యక్తి. తెచ్చి ఇచ్చాను. ఏ పాత్ర అంటండి? సర్దారులకు తగిన పాత్ర. ఆమె ఒక కామన్ ఉమెన్ కదండి, ఒక సాధారణమైన స్త్రీ కాదండి. ఆమె ఇంట్లో సర్దారులు పానం చేయగలిగిన పాత్ర ఇంట్లో ఉంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. రాజులకు, సర్దారులు అంటే రాజులు, పరిపాలించే వారి దగ్గర ఉన్న పాత్ర, రాజులకు సంబంధించిన పాత్ర, రాజులకు తగిన పాత్ర తన ఇంట్లో దాచి ఉంచింది ఆమె. కేవలం చేతిలో గరిటే కాదండి, అవసరమైతే సుత్తెను పట్టుకుంటుంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మేకును పట్టుకుంటుంది, సుత్తెను పట్టుకుంటుందండి. ఆ సిసేరా వచ్చాడండి, ఏంటి సర్దారులు పానం చేసే పాత్రలో ఆమెకి ఏంటి దాహానికి ఇచ్చింది. దాహం తీర్చుకొని ఆయన నిద్రిస్తున్నప్పుడు ఆయన కణితలో లేకపోతే తన తల మీద మేకు పెట్టి సుత్తితో కొట్టిందండి. సుత్తి అనగా దేవుని వాక్యం. ఆమె చెప్పండి గట్టిగా. వాక్యముతో శత్రుని జయించింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలిచి ఉన్నది, మీరు శత్రుల్ని జయించారని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు విశ్వాసయాత్రలు ఎవరినో చూసి భయపడిపోయి నీ పయనంలో నువ్వు ఆగిపోతావా, నువ్వు సమస్యలిపోతావా, నువ్వు నిదానిస్తావా, నువ్వు కలవరపడతావా, నీ వెనకంజ వేస్తావా? ఎవరినో చూసి భక్తి చేయలేను అని భయపడి నీ వెనక్కి పారిపోతావా? లేకపోతే ప్రియులరా, మేబీ ఆ బారాకు చెప్పిన మాటల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆమె ధైర్యంగా ముందుకు సాగి శత్రు మీద అఖండ విజయం సాధించినట్లు గుడారంలో ఉన్న స్త్రీలందరిలో ఆమె దీవెన నొందిన దానిగా బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. అందరూ ఆడవాళ్ళలాగా నేను కూడా ఉంటాను. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, బట్టలు ఉతికానా, ఆదివారం తెల్ల చీర కట్టుకెళ్ళాలి, అసలే అది కాటన్ చీర, దానికి గంజి పెట్టాలి, దానికి ఇస్త్రీ చేయాలి, దానికి బులుగు మందు పెట్టాలి. ప్రైజ్ లార్డ్. తెల్ల బట్టలు కట్టుకొని చర్చికి వెళ్ళామా, ప్రార్థన అయిన తర్వాత చీపురి బ్యాగులు పెట్టుకొచ్చాను, కసు ఊడవాలి నేను. ఇవన్నీ కాదండి, ప్రభు కోసం నేను నిలబడాలి. శత్రు కోటనంతా నేను జయించాలి. ప్రాకారములను పడగొట్టే దేవుడు నా ముందర నడవబోతున్నాడు. నా దేశంలో శత్రువులు ఉండకూడదు, నా కుటుంబంలో శత్రువులు ఉండకూడదు, సంఘంలో శత్రుక్రియ ఉండకూడదు. సాతాను క్రియల్ని సంపూర్ణంగా నిర్మూలన చేయాలి. సాతాను శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద త్రొక్కడానికి దేవుడు ఇవ్వబోతున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, స్తుతుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా శత్రుని ఓడించాలి. ఆమేన్. బారాకు భయపడినట్లు యాయేలు భయపడలేదండి. ఆమె ధైర్యంగా ముందుకు సాగిపోయింది. కనుక మీరు భయపడి ఎవరో కోసం, దేన్నో చూసి, ఎవరినో బట్టి ఒకప్పుడులాగా లేవండి పాస్టర్ గారు. ఒకప్పుడంటే బాగుండేవాళ్ళమండి, ఇప్పుడు అలా లేవండి. ఒకప్పుడు ప్రభు కోసం మేము ప్రకాశించామండి, ఇప్పుడు మేము ప్రకాశించలేకపోతున్నాం అని సాకులు చెప్పుకుంటున్నావా? ప్రియులారా, రాజ్యాలు మారుతూ వచ్చినాయి, రాజులు మారుతూ వచ్చారు, పరిపాలన మారుతూ వచ్చింది. కానీ బహుప్రియుడిగా మారడానికి కారణం దానియేలు. అన్ని కాలువలు తన యాత్రను ఆగిపోకుండా ఆయన సాగిపోతూనే ఉన్నాడు. ఆమేన్. సరే, రెండో మాట త్వరగా. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనం. రెండో మాట, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. నీవు సమర్థుడని నిన్ను గురించి ఇప్పుడు నేను అన్నాను, అమ్మ నువ్వు సమర్థురాలు, నువ్వు సమర్థుడివి అని అన్నారు అనుకోండి, వెంటనే మనం మరి ఏమనుకుంటున్నారు అని అతిశయిస్తారు. తప్పేం కాదు, అతిశయించండి. ఓకే. నీ ఊదా రంగు వస్త్రమును ధరించుకొని, కంఠభూషణమును మెడకు ధరించుకొని, రాజ్యంలో నువ్వు మూడవ అధిపతిగా ఉంటావు. అందుకే దానియేలు ఇలా చెప్పాడు, నీ దానాలు నీ దగ్గర పెట్టుకో, నీ బహుమానాన్ని నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకో. అయితే నేను ఈ రాతను నీకు చదివి వినిపిస్తాను. బెల్షస్సర్ అనే ఒక వ్యక్తి గురించి బైబిల్లో చూస్తాము. పచ్చి తాగుబోతు. ఏ బోతండి? పెద్ద ఆంబోతు, పచ్చి తాగుబోతు. సరే, తాగి సచ్చావు, కానీ దాంట్లో వింత వింతగా తాగుతారు కొంతమంది. ఏంటండి? వింత వింతగా. యెరూషలేము దేవుని మందిరం నుండి, ప్రియులారా, దేవుని మందిరంలో ఒకప్పుడు వెలిగి ప్రకాశించి ఉన్న ఆ పాత్రలన్నీ కూడా వాళ్ళ నాన్న ఆ పాత్రలన్నీ తీసుకొచ్చి తన దేవతా విగ్రహాలు ఉన్న చోట ఆ పాత్రలను ఉంచడం జరిగింది. చాలా కాలం ఉండేది, అక్కడే ఉండిపోయింది. మహిమను కోల్పోయినప్పటికీ ఉండిపోయింది చాలా కాలం. ఇప్పుడు తాగడానికి నీ కొంపల పాత్రలు లేవా? అర్థమైందండి? మీరు ఏమని అనుకోండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒకవేళ పెళ్లి చేసుకోలే అనుకోండి, ప్రపంచంలో ఎంతమంది లేరు చెప్పండి? అర్థమైందండి? దేవుని కోసం ప్రతిష్ఠింపబడిన వాళ్ళ మీద ఎందుకండి చెప్పండి? వాళ్ళు ప్రభుకు ప్రతిష్ఠింపబడిన వాళ్ళు, వాళ్ళు దేవుని కోసం ఏర్పరచబడిన వాళ్ళు, వాళ్ళు దేవుని చేతిలో ఉండని. ఆమెను చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఏంటండి, ఏమబ్బాయి నీకు పెళ్లి చేసుకోవాలని లేదా అని అడుగుతుంటారు. కొత్తగా వచ్చుంటారు, 20-22 సంవత్సరాలు ఉంటారు చిన్నపిల్లలు, సేవకు వచ్చుంటారు. తెలీదు, వాళ్ళు సమర్పించుకొని, వాళ్ళ తల్లిదండ్రులు సమర్పించడం, వాళ్ళు సమర్పించుకొని సేవకు వచ్చుంటారు. ఈ కొంతమంది ఉంటారండి, ఏమబ్బాయి పెళ్లి చేసుకోవా? ఎంత బాగున్నావు అబ్బాయి, పెళ్లి చేసుకుంటే నువ్వు ఎట్టుంటావు? ఆడికి లేని బాధ నీకెందుకమ్మా? ఆడికే లేదు ఆ బాధ, వాళ్ళు కన్నవాళ్ళు కూడా ఆ బాధ లేదు. మా బిడ్డ దేవుని సేవలు ఉంటే పర్వాలేదు, అటు జీవిస్తే దేవుడి కోసం జీవిస్తాడు, మరణిస్తే ప్రభు దగ్గరికి వెళ్తాడు అని కన్న తల్లి 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తల్లికి లేని బాధ ఏంటండి? 25 నెలలు కాదు కదా, 25 రోజులు కూడా కాల ఏంటండి, ఓ 2 నెలల అబ్బాయి చెప్పబ్బాయి ఏదో ఒకటి చెప్పండి అంటే, అమ్మ నేను ప్రార్థన చేసుకుని చెప్తానంటే నీటు. అర్థమైందండి? దేవుని పాత్రలు, దాని జోలికి మీరు వెళ్ళొద్దు, అంతే. ఆమెను చెప్పడం గట్టిగా. నీవెట్టు తాగుబోతు సచ్చేవాడు, తాగి సచ్చేవాడు, నీవు ఎట్టట ఆ మందిరంలోని పాత్ర జోలి నీకెందుకు? దేవుని మందిరంలో నువ్వు తెచ్చిన వస్తువుల జోలి నీకెందుకు? పరిపాలన గురించి చూడు, రాజ్య పరిపాలన గురించి చూడు, దేశాన్ని చక్కగా పరిపాలించు. ఏ అధికారమైన దేవుడు ఇవ్వకపోతే అనుగ్రహించబడదు కదా. దేవుడే నీకు ఒకవేళ ఆ రాజ్యాన్ని లేకపోతే దేశాన్ని అప్పగించాడు కదా, మరి ఆ రాజ్య పరిపాలన గురించి ఆలోచించు. ఒకవేళ తాగాలంటే తాగు, నీ ఫ్రెండ్స్తో తాగు, అది నీ సొంత ఒపీనియన్, అది నీ ఇష్టం, దాని గురించి మేమేం మాట్లాడు. దేవుని మందిరపు పాత్రల గురించి నీకెందుకు? అవన్నీ తీసుకొచ్చి దాంట్లో ప్రియుల మందు పోసి, ఏంటంటే ద్రాక్షారసం పోసి, ఆ పాత్రలో పైశాచికత్వం అంటారు. దాన్ని ఏమంటారండి? పైశాచికత్వం అంటారు. కొంతమంది ఉంటారండి,
మీరు యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసి చూస్తే తెలుస్తుందండి. ప్రపంచంలో కొన్ని విచిత్రమైన రెస్టారెంట్లు ఉంటాయి ఏంటండి. కమ్మగా తినాల్సిన భోజనాన్ని వాళ్ళు కంపుగా తింటారు. అర్థమైందండి? కరోనా ఎందుకు వచ్చింది చెప్పండి? శుభ్రంగా ఏదో కడుపు మంచి ఫుడ్ తింటే వాళ్ళు బాగుంటారు, ప్రపంచం బాగుంటుంది. ఆడెవడో గబ్బిలాలు తిన్నాడని మనం ఇప్పుడు మాస్కులు వేసుకుంటున్నాం. ఎంతమంది పోయారండి? ఊరికే పోదు ఆ శాపం వాళ్ళకి. సరే, ఆ పాత్రలో ప్రతిష్ఠింపబడిన పాత్ర, అది దేవుని మందలో ఉన్న పాత్ర, దాన్ని అపవిత్రపరిచారండి. అపవిత్రపరిచిన వెంటనే ప్రియుల ఒక హస్తం అతను కనిపించిందండి. ఆ రాజు కనిపించి గోడ మీద ఏదో రాత వ్రాయబడింది. ఆ వ్రాతను చూసేసరికి గజ 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 వణికిపోయాడు, నిలబడలేకపోయాడు, గడగడలాడిపోతున్నాడు. అప్పుడు ఏం చేయాలంటుంటే వెంటనే ఎవరో వర్తమానం తెలియచేస్తారు. దానియేలని ఒకడు ఉన్నాడు, అతని పిలువనంపించండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దానియేలని ఒకడు ఉన్నాడు, అతని పిలువనంపించండి. దానియేలు వచ్చాడు. అప్పుడు దానియేలుకి రాజు ఆఫర్ ఇస్తున్నాడు అనమాట. ఏమనంటే, నీవు కానీ ఈ వ్రాతల్ని చదివి దీని మీనింగ్ ఏంటి, దీని అర్థాలేంటి నాకు చెప్పగలిగితే నీవు ఊదా రంగు వస్త్రమును ధరించుకుంటావు, నీవు కంఠహారం ధరించుకుంటావు, ఇక్కడున్న ప్రధానిలో ఒక ముఖ్యమైన ప్రధానిగా, నేను అధిపతిలో ఒక ముఖ్యమైన అధిపతిగా నేను నియమిస్తానని చెప్తుంటే నేను అన్నాడు, నీ దానాలు నీ దగ్గర పెట్టుకో, నీ బహుమానాలు నీకు నచ్చిన వాళ్ళకి నీవు ఇచ్చుకో. అది దేవుని వ్రాత గనుక దీన్ని చదివి వినిపించే బాధ్యత నాది గనుక చదివి వినిపిస్తాను. నీ బహుమానం నాకు అక్కరలేదు. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బహుమానానికి బానిస కాలేదు. బహుమానానికి చెప్పాలి, బహుమానానికి సాతాను గడు బోళ్ళని ఆఫర్లు ఇస్తుంటాడు మనకు. సాతాను ఇచ్చే బహుమానానికి నువ్వు బానిస కావచ్చు. చాలా కాలం క్రిందట నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉండేవాడు. ఆ బ్రదర్ వచ్చి, అన్న మీకు నేను బైక్ కొనిపెడదామని ఒకటే ప్రేరణ అన్న అంట. ఏంటంటండి, మీకు బైక్ కొనిపెట్టాలంటే ఒకటే ప్రేరణ వస్తుంది అన్నయ్య, నీకు ఒక బైక్ కొనిపెడతాను. కళ్ళు మూసినా బైకే కనబడుతుంది, కళ్ళు మూసినా బైకే కనబడుతుంది, కళ్ళు మూసినా బైక్ మీద మీరే ఉన్నట్టు కనబడుతుంది, కళ్ళు తెరిచినా బైక్ మీద మీరే ఉన్నట్టున్నారు. ఒకటే ప్రేరణ అంటే నేను ఆ బ్రదర్ని చూసి అన్నాను, నువ్వు బల్లారాధన తీసుకొని ఎంతకాలం అయింది? బల్లారాధన, ప్రభు బల్లారాధనలో పాల్గొని ఎంతకాలం అయ్యింది అంటే 2 నెలలు అయింటుంది. అంటే 2 నెలలు కాదు, 5 నెలలు అయింది. 5 నెలల నుండి ప్రభు బల్లలో నువ్వు పాలు పంపులు పొందలేదు. ఈ ప్రేరణ కదా నీకు రావాల్సింది. ఆ కుమారుడా, నువ్వెందుకు బల్లారాధనకు దూరంగా ఉన్నావు? బల్లారాధనకు దూరంగా ఉన్నట్టే నీవు దొంగవే కదా. బల్లారాధనకు దూరంగా ఉన్నట్టే నీ మనస్సాక్షి బాగలేదని కదా అర్థం. ముందు నీ మనస్సాక్షిని బాగు చేసుకో, ముందు దేవునికి సమీపించు, ఆ తర్వాత బండ్ల సంగతి. నీవిచ్చే అర్పణ, ఆ అర్పణలో దోషం ఉండకూడదు. అర్పించే వాటికన్నా అర్పించే మనసు ముఖ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. ముందు హేబేలు అంగీకరించబడాలి. ముందు నిన్ను నీవు సరి చేసుకో, ముందు నీ మాటల్ని మార్చుకో, ముందు నీ ప్రవర్తనను మార్చుకో, ముందు మందిరంలో సాక్షిగా బ్రతుకు, ముందు నీ కుటుంబాన్ని చక్కగా దేవుని సన్నిధిలో నడిపించుకో, ఆ తర్వాత నీ అర్పణను గురించి మాట్లాడుతావని. ఈరోజు చాలామంది ప్రియులరా బహుమానాలకి, అపవాది ఇచ్చే బహుమానాలకి, మనకిచ్చే అర్పణ అది పవిత్రమైనదో లేదో పరీక్షించి తీసుకుంటేనే అది అంగీకరించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఉంటారనుకోండి, ఫ్రీగా వస్తే పినాయిల్ అయినా తాగుతారు. ఫ్రీగా వస్తే పినాయిల్ టేస్ట్ ఎట్టుంటుందండి? నేను ఎప్పుడు చూడలేదు. ఎవరైనా సాహసించి ఒకవేళ తాగి ఈ నెక్స్ట్ ఇయర్ మరలా ఈ వార్షికోత్సవానికి ఉంటే అప్పుడు చెప్పొచ్చులేండి, సాచుకొని చెప్తారులే, నేను పినాయిల్ తాగా నాకేం కాలేదని. ఫ్రీగా వస్తే అబ్రహాం అంటాడు కదా, చెప్పులు వారైనను నూలు పోగైన నేను తీసుకున్నాను. ఆమె చెప్పండి గట్టిగా. అయ్యా, మనుషుల వరకు నాకు ఇచ్చేసే, ఈ సంపద అంతా నువ్వు తీసుకో. నువ్వు లేకపోతే ఈరోజు ఈ విజయం లేదు, నువ్వు లేకపోతే ఈ జయం లేదు. మేము బ్రతికి బట్ట కట్టామంటే, ఈరోజు బ్రతుకుతుంటే అది నీ వల్లనే, నీ చదువు వల్లనే, నీ సహాయం వల్లనే. కాబట్టి మనుషుల వరకు నాకు ఇచ్చేసే, ఇవన్నీ కూడా ఈ సంపద అంతా నీ తీసుకోమంటే, సర్వోన్నతుడైన దేవుని ద్వారా నేను ఆశీర్వదించబడిన వాడిని. ఒక చెప్పులు వారైనను, ఒక నూలు పోగైనను, నూలు పోగ ఎంత భాగ్యం అండి, ఒక నూలు పోగైనా కూడా నేను నీ దగ్గర తీసుకుని. ఆశీర్వదించబడిన వాడి మాట అలా ఉంటుంది.
ఆశీర్వదించబడిన వాడి యొక్క సంకల్పం అలా ఉంటుంది. అడ్డదారిలో, దొడ్డిదారిలో, తప్పుడు మార్గంలో ఏంటండి, లంచం కోసం, తప్పుడు మార్గాల్లో సంపాదించడం కోసం పరుగులు తీస్తున్నావా? ఎవరు దేవునికి ప్రియులుగా మార్చబడతారు? దేవుని మందిరపు పాత్రను అపవిత్రపరిచిన వాడు ఆయన. దేవుడు అతన్ని హెచ్చరిస్తున్నాడు, అతని రాజ్యం నిలబడదు. దేవుడు త్రాసులో పెట్టి చూసినప్పుడు అతను తక్కువగా కనిపించాడు. అతని రాజ్యం నిలబడదు. అతని చేతి నుండి రాజ్యాన్ని తీసి వేరొకడికి దేవుడు దయచేస్తాడు. అది దేవుని ప్రణాళిక. దానియేలు అంటాడు, నీ బహుమానం నీవే ఉంచుకో. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఏలియా పొందిన అభిషేకంలో 2 పాళ్ళు ఎలీషా పొందాడు. ఎలీషా పొందిన అభిషేకంలో 2 పాళ్ళు గెహాజీ పొందాలి. అది నియమం. కానీ తుచ్చమైన వాటి కోసం, అల్పమైన వాటి కోసం పరుగులు తీసి ఏదో సంపాదించాడని భావించాడు కానండి, తెచ్చుకునేది కుష్టు అనే సంగతిని తర్వాత గ్రహించిన లాభం లేకుండా పోయింది. అప్పటికి కుష్టు పాకిపోయింది. తన ఇంటికి, తన కుటుంబానికి, తన పిల్లలకి, తన భార్యకి, తనకు కుష్టు పాకిపోయింది. 30 వెండి నాణ్యాల కోసం సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారినే అమ్మేశాడండి. 30 వెండి నాణ్యాల కోసం. సరే, ఏమైనా అనుభవించావా? అక్రమంగా సంపాదించిందంటూ నేను అనుభవిస్తానని అనుకుంటావేమో ఏంటండి. భయభక్తులు కలిగి శ్రమపడి న్యాయంగా నీతిగా సంపాదించింది కొంచెమైనా కానీ దాంట్లో నీకు క్షేమం ఉంటుంది. అప్పుడు నీకు శుభం కలుగుతుంది. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అక్రమంగా మోసపూరితంగా సంపాదించింది ఏదైనా కానీ అదొక రోజు ప్రమాదానికి దారి తీస్తుంది. సరే, ఆ 30 వెండి నాణ్యాల వల్ల ఏమైనా బిల్డింగ్ కట్టాడా? 30 వెండి నాణ్యాల ద్వారా ఏమైనా సంపాదించాడంటే ఏం సంపాదించలేదండి. ఆ 30 వెండి నాణ్యాల్ని ఏంటండి తీసుకెళ్ళి దేవాలయంలో విసిరేసి వెళ్ళి కనీసం ఆ 30 వెండి నాణ్యాలు ఒక వెండి నాణ్యం పెట్టి ఒక మంచి తాడుకున్నా బాగుండేది. చచ్చేటప్పుడు కూడా మంచిగా చావాలి. దరిద్రమైన చావులు కాదు. ఉరి పోసుకుని చావడం, మందు తాగి చావడం, కుక్కర్లో ఉడకబెట్టి చంపడం, ఏం చావులండి? ఏందండి ఈ చావులు? చచ్చేటప్పుడు కూడా మన ముగింపు మహిమగా ఉండొద్దా? ప్రైజ్ ది లార్డ్. ఆడవాళ్ళందరూ కూడా కుక్కర్లు తీసి పారేస్తున్నారంట. ఆడవాళ్ళందరూ భయపడిపోయి కుక్కర్లు తీసి పారేస్తున్నారు. ఏంటమ్మా అంటే, ఎందుకు వచ్చిన గొడవ ఏమో, ఆయన అప్పుడప్పుడు వింతగా చూస్తున్నాడు నా వైపు. ఏందో మరి ఆడిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏమో కొంప ముంచి ఏదైనా చేస్తాడేమో భయం వేస్తుంది బాబు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉడకబెట్టేటప్పుడు కనీసం విజిల్ పెట్టినా ఉస్సుని అది కేకలేసి ఉండేది. ఆ విజిల్ కూడా తీసేసినట్టున్నాడు. వింత వింత పనులు, విచిత్రమైన మనుషులు లోకంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. బహుమానానికి బానిస కావద్దు. బహుమానానికి బానిస కాకూడదు. సాతానుగాడు ఎన్నెన్నో ఆఫర్లు ఇస్తూ ఉంటాడు మనకు. నీవు నాకు సాగిల పడితే ఈ లోక మహిమంతా చూపించి నీవు సాగిల పడితే ఇస్తానన్నాడు. 1 నిమిషంలో లోక మహిమంతా చూపించాడంట. ఇప్పుడు మనం టెక్నాలజీ యూజ్ చేస్తున్నామేమో. సైతానుగాడు ఎప్పుడో టెక్నాలజీ యూజ్ చేశాడు. 1 నిమిషంలో ప్రపంచమంతా చూపించడం అంటే ఫోన్ చూపించుంటాడు ఏసైకి. హల్లెలూయా. ఫోన్లు ఉన్నాయి, ఇటంటనే ఉంటారు. అర్థమైందండి? ఇటంటనే ఉంటారు. దానికి ఒక ముగింపు వస్తుందా? ఆ షార్ట్స్ అన్నీ చూస్తుంటారు కదా, దానికి ముగింపు వస్తుందా? దానికి ముగింపే లేదండి అసలు. భూమి ఆకాశానికన్నా ముగింపు ఉంటుందేమో కానీ దానికి ముగింపు ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఏం పనులు బ్రదర్ అన్నాం అనుకోండి, అన్నా నేనేమైనా బూత్ బొమ్మలు చూస్తాను అనుకుంటున్నావా? నేను ఏనుగు బొమ్మను చూస్తాను. ఏ బొమ్మ అంటండి? ఏనుగు బొమ్మను చూస్తాను, కార్టూన్స్ చూస్తాను. ఆ తర్వాత పిల్లిలు అంటే నాకు చాలా ఇష్టం, పిల్లులు, అందుకే పిల్లుల బొమ్మను చూస్తాను. అర్థమైందండి? సైతానుగాడు ఏం చేయాలి? నీకు బొమ్మలే చూపిస్తాడు, కానీ నీ సమయాన్ని అంతా తినేస్తాడు. రోజుల తరబడి గంటలు దేవుని సన్నిధిలో గడపవలసిన సమయం, దేవుని సన్నిధిలో ఉండవలసిన సమయం, దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన సమయం పాడు చేస్తున్నాడు సాతానుగాడు. కాబట్టి బహుమాన ఆఫర్స్ చాలా ఇస్తుంటాడు సాతానుగాడు. అది దైవ సంబంధమైనదో కాదో ఆలోచించండి. ఇది దేవుడిచ్చిందేనా? ఇది దేవుడి ద్వారా కలిగిందేనా? 30 వెండి నాణ్యాల కోసం యేసు ప్రభువుని అమ్మేశాడు. మంచి తాడు కూడా తెచ్చుకోలే.
పిచ్చి తాడేదో కట్టుకుని ఉరి తీసుకున్నాడు. ఆ తాడు తెగి కింద పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చాడు. ఆయన తల పగిలి చచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు బహుమానం ఇవ్వాలి. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు మనకు బహుమానం ఇవ్వాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే పెద్దవాడైన తర్వాత ఐగుప్తు ధనము కంటే చెప్పాలి, అల్పకాలం పాప భోగమును అనుభవించడం కంటే చెప్పాలి. ఎవరు అందుకోరా? చెప్పాలి చదవమ్మా. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాప భోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఆయన ఒప్పుకోలేదు. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఫరో కుమార్తె యొక్క కుమారుడు, అది చాలా పెద్ద స్థానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంబానీ కొడుకు అని చెప్పుకోవాలంటే ఎవరికైనా సంతోషమే కదండి. అంబానీ కూతురన్నా అంబానీ కొడుకు, అంబానీ కడుపులో పుట్టాలంటే అది గ్రేట్గా ఫీల్ అవుతారు కదా కొంతమంది. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అండ్ ఫరోకి మనవాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. ఫరోకు మనవాడు. మనకు చాలా వరకు పిల్లల మీద కూడా అంత ప్రేమ ఉండదు, మనవాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది లేదండి. కొడుకునైనా కొడుకు దగ్గర సీరియస్గా మెయింటైన్ చేస్తారు కొంతమంది తండ్రులు. కానీ మనవాడి విషయంలో వచ్చేసరికి కొంతమంది దైవ సేవకులు ఉంటారండి, కొడుకుల్ని సీరియస్గా కూసో అంటారు. అదే కానీ మనవాడు వచ్చాడు అనుకోండి, అని తీసుకుని భుజాన వేసుకుంటారు. అందుకే దేవుడు మనకు తాత కాదండి, మీకైనా నాకైనా అందరికైనా తండ్రి మాత్రమే. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అదేంటో మరి ఇప్పుడు నీకు దేవుడు తండ్రి, నీ పిల్లలకి ఏమవుతాడు? ఏమవ్వాలి? మామూలుగా లెక్క ప్రకారం నీకు తండ్రి, నీ పిల్లలకు తండ్రి. అండ్ ఆ మధ్య ఒక ఆమె కొత్తగా పెళ్లి చేసుకుని భర్తకు చెప్పిందంటే, ఏమంటే నేను ప్రభువుని నమ్ముకున్నాను, మనం ఇద్దరు ప్రార్థన చేద్దామంటే నాకు రాదుగా అన్నాడంట. నేను చేస్తానుగా, చూసి నీవు కూడా చెయ్యి అనిందంట. సరే, మొదటి రోజు పెళ్ళైన మొదటి రోజు ఈమె ప్రార్థన ప్రారంభించి, ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నువ్వు నాకు మంచి భర్తను ఇచ్చావయ్యా అని ఎక్సెట్రా ప్రార్థన చేసి యేసునామములో అడుగుచున్న తండ్రి ఆమేన్ అని నీవు చేయమనిందంట. ఆయన ప్రేమ కలిగిన మా అమ్మగారండి. ఓయ్ ఏం ప్రార్థన, మామగారు అంటే ఏంటి ప్రభునంటే, మరి నీకు నానైతే నాకు మామేగా అంటున్నాను. ఆయన ఎవరికి మామ కాదు, ఆయన ఎవరికి తాత కాదండి, మనందరికి ఆయన తండ్రి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి 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 తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే వాళ్ళ తాత ఎవరంటే ఫరో. రెడీ? ఫరో ఆ దేశాన్ని ఐగుప్తుని పరిపాలిస్తున్న ఫరో మోషే వాళ్ళ తాత. మోషే బయలుదేరి వస్తూ ఉంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు. ఒక గొప్ప స్థానం, గొప్ప స్థాయి, పెద్ద ఘనత, పెద్ద కీర్తి. హల్లెలూయా. కలెక్టర్ భార్య అంటారు, పెద్ద కీర్తి. అర్థమైందండి? ఆమె కలెక్టర్ చదువు ఉండేది పాపం. ఆమె పల్లెటూరుకు సంబంధించిన ఆమె పాపం పల్లెటూరులో కలుపులు తీసుకుంటూ ఉండేది పాప. కలెక్టర్ గారు ఒకసారి ప్రేమలో పడ్డి మొత్తం మీద పెళ్లి చేసుకున్నాడు. ఆమె పాప కలుపులు తీసి ఆమెకి. ప్రైజ్ రా. ఇప్పుడు ఏమైంది? ఆమె కలెక్టర్ భార్య. ఏమైందండి ఇప్పుడు? ఆయన కలెక్టర్ అంటే ఎంత కష్టపడి ఎంత చదివి ఆ స్థాయికి వెళ్ళాడు. పాపం ఈమె పొలం దగ్గర కలుపులు తీసుకుంటుంటే ఏదో పొలాల పని మీద ఏదో ఎవరికి పొలాలు పంచాలని పాపం ఆయన కారు వేసుకొని వెళ్ళాడంటండి. అప్పుడే కలుపులు తీస్తూ ఉంది పాపం. కలుపులు తీస్తూ ఉన్నప్పుడు అప్పుడే పాపం ఆయన కంటపడిందండి. మొదటి చూపులోనే ప్రేమలు పడ్డారు. ఇంక మొత్తం మీద పెద్దోళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వేరేగేం కాదండి, మీరు వేరుగా ఆలోచించొద్దు. పెద్దోళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆమె కలుపులు తీసుకున్న తల్లి ఏమైంది? ఇప్పుడు కలెక్టర్ భార్య అయింది. ఎంత ఘనత, ఎంత కీర్తి. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఎవరంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు. ఎంత హోదా, ఎంత పెద్ద స్థాయి, కానీ పెద్దవాడయ్యాడండి. ఈ లోకపు బహుమానం వైపు చూడలేదు, ఈ లోకపు కీర్తి వైపు చూడలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఒరే ఫ్రీగా వచ్చిందిరా, ఎంతో కష్టపడి సంపాదించుకునేదిరా బాబు అంటే, నాకు అవసరం లేదు, నేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం నాకు
మేలని భావించి ఐగుప్తుపు ఆ మహిమంతా కూడా కాళ్ళు దన్నుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి కొరకు దిగి వచ్చాడు. చెప్పకూడదు మంది గట్టిగా గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా. కంటిన్యూ చేయండి ఆ వాక్యం, కంటిన్యూ చేయండి ఆ వాక్యం. ఎలా అనగా ప్రతిఫలముగా కలగబోవు. చూడండి, ప్రతిఫలముగా రాబోయే కాలములో ప్రతిఫలంగా దేవుడు అనుగ్రహించబోతున్న బహుమానం వైపు చూశాడు. చాలు, లోకం ఇచ్చే బహుమానం కాదు, లోకం ఇచ్చే ఐడెంటిటీ కాదు, లోకం ఇచ్చే ఏంటంటే ఘనత కాదు, లోకం ఇచ్చే బహుమానం కాదు, దేవుడి ద్వారా వచ్చే బహుమానం కొరకు ఆయన ఎదురు చూశాడు. కనుక ప్రియమైన వాళ్ళ దానియేలుకు ఆయన అంటున్నాడు, నీకు ఫ్రీగా ఇస్తాను బాబు, నీకు శ్రేష్టమైన వస్త్రాలు ఇస్తాను, నీవు కంఠభూషణముగా బంగారమును ధరించుకుంటావు, నీకు నేను పదవిని ఇస్తానంటే నీ పదవి నాకు అవసరం లేదు. ఎందుకంటే నీ కానుక పవిత్రమైనది కాదు, నీ బుద్ధి మంచిది కాదు, నీ జీవితం మంచిది కాదు. నీ జీవితాన్ని మార్చుకోకుండా, నీ జీవితాన్ని సరిచేసుకోకుండా నీవు అపవిత్రమైపోయి దేవుని మందిరంలోని వస్తువుని అపవిత్రపరిచే వ్యక్తి నీవు. నీ బహుమానం నాకు అక్కర్లేదని బహుమానానికి బానిస కాలేదు. ఆమెను చెప్పండి గట్టిగా. మొట్టమొదటిగా ఆగిపోకుండా సాగిపోయిన దానియేలు, రెండవదిగా బహుమానానికి బానిస కాలేదు దానియేలు. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చదవండి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. మహోన్నతుడగు దేవుడు, ఓకే సరే, నా భాషలో నేను చెప్పేస్తానులే, వినండి. ప్రైజ్ రాడ్. తలలు పైకెత్తండి, తలలు పైకెత్తండి, తర్వాత వెళ్ళి చదువుకోండి. దానియేలు గ్రంథమే కదా నేను చెప్పింది, దానియేలు గ్రంథమే. అది ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి ఇంకొకసారి చదువుకోండి. ప్రియులారా, మొట్టమొదటిగా ఆగిపోకుండా సాగిపోయే దానియేలు, బహుమానానికి బానిస కాలేదు దానియేలు. మూడోదిగా ప్రియులారా, మహోన్నతుడైన దేవుని మహిమపరిచిన దానియేలు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎవరు ముందు నిలబడి ఎవరి గురించి మాట్లాడుతున్నావు? బెల్షస్సర్ రాజు, చక్రవర్తి, ఆ చక్రవర్తి ముందు నిలబడి ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే మహోన్నతుడైన దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్న నీవైనా నేనైనా ఎవరిని మహిమపరచాలండి? చెప్పాలి. ఎవరిని మహిమపరచాలి? నేను వాక్యమే చెప్పినా, పాటలే పాడినా, సేవే చేసినా, ఆత్మలే సంపాదించినా ఎవరి మహిమ కోసం నేను చేయాలండి? చెప్పాలి. ఎవరి మహిమ కోసం చేయాలి? దేవుని మహిమను దొంగలించొద్దు, దేవుని మహిమను దొంగలించొద్దు. మనం ఏం చేసిన దేవుని మహిమ కోసమే చేయాలి. రాజు సమ్ముఖాన నిలబడి ఎంత ధైర్యంగా దేవుని గురించి ప్రచురం చేశాడు. రాజుకు భయపడలేదు, రాజాజ్ఞకు భయపడలేదు, రాజు కీడు చేస్తాడని భయపడలేదండి. ధైర్యముగా ఉండి దేవుని ఘనకార్యాలు బోధిస్తూ వచ్చాడు. ప్రపంచానికి ఆయన పరిపాలకుడని బోధిస్తూ వచ్చాడు. ఆయన రాజ్య పరిపాలన చేసే దేవుడని బోధిస్తూ వచ్చాడు. ఆ తర్వాత బెల్షస్సర్ చేసిన తప్పుల గురించి అతన్ని హెచ్చరిస్తూ వచ్చాడు. వాళ్ళ నాన్న బెల్షస్సర్, వాళ్ళ నాన్న నెబుకద్నెజర్ రాజు చేసిన నీచమైన కార్యాలన్నిటిని గురించి కూడా అక్కడ తెలియచేస్తూ వచ్చాడు. అతను గర్వించిన విధానాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. మీరంతా సారాంశం అంతా చదవండి. నిర్భయముగా దేవుని మహిమపరుస్తూ వచ్చాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మరి ఈరోజు మనం దేవుని మహిమపరుస్తున్నామా? దేవుని మహిమపరుస్తున్నామా? దేవుని కీర్తి కోసం, దేవుని ఖ్యాతి కోసం, దేవుని నామ మహిమ కొరకు మనం పనిచేస్తున్నామా? నా బ్రతుకు మూలముగానైనను, నా చావు మూలముగానైనా నా దేవుని నామమే మహిమపరచబడును గాక. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. రాజైన హేరోదు సింహాసనసీనుడై ఒకరోజు ఉపన్యాసం ఇస్తూ ఉండగా విన్న వాళ్ళందరూ ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు అని మాట్లాడినప్పుడు అతడు దేవుని మహిమపరచనందున దేవుడు అతన్ని మొత్తితే అతడు పురుగులు పడి చనిపోయాడు. ఎంత భయంకరమైన మాటలండి ఇవన్నీ. కనుక దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసయాత్రలో సాగిపోతున్నప్పుడు, దేవుడు మనల్ని మహిమగా వాడుకుంటున్నప్పుడు అడుగడుగున మనం జాగ్రత్తగా ఉండాలి. మనకే తెలియకుండా మన దేవుని సేవలో మన మహిమను వెతుక్కుంటున్నామా?
నన్ను మహింపరచలేదు, నన్ను సన్మానం చేయలేదు, నా పేరు పిలవలేదు, నాకు సెలవు కప్పలేదు, నాకు చెప్పలేదు, నన్ను మహింపరచలేదని మనం వెతుక్కుంటున్నామా? లేకపోతే మనం ఏది చేసినా దేవుని కీర్తి కోసం, ఖ్యాతి కోసం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు యేసన్ గారు చెప్తూ ఉంటారు, పూర్వదినాలు ఏంటంటే ఇప్పుడు కూడా ఉన్నాయి, ఆ కల్చర్ ఉంది. ఏంటంటే మందిరం కోసం ఎవరో సహాయం చేస్తే వాళ్ళ పేర్లు చదువుతూ ఉంటారు చర్చిలో. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. తప్పు ఒప్పని నేను మాట్లాడను, సరే ఎవరి ప్రత్యక్షత వాళ్ళది. చదువుతూ ఉన్నారంట. బాకాల పాస్టర్ గారు, మరియమ్మ గారు 116 అండ్ మార్తమ్మ గారు 230 రూపాయలు ఇట్లా చదువుతూ ఉన్నారంటండి. అందరి పేరు చదువుతూ ఒక ఆమె చర్చికి రాదు కానీ ఇంటి దగ్గర ఉండి బాకాలో వింటుందంట. ఏంటంటే నా పేరు వస్తుందో లేదని. ఈమె కూడా ఏంటంటే ఒక 116 రూపాయలు ఏదో మొత్తం మీద కానుక ఇచ్చినట్టుందండి. నా పేరు వస్తుందా అని పాపం ఎదురు చూస్తూ ఉంది. మరి ఆ ఫ్లోలో ఆ పాస్టర్ గారు మేబీ చూసుకోలేదేమో, దాటేశాడండి. చదువుతూనే ఉన్నాడండి. అంత లోపల అంట్లు తోముతున్నట్టుంది. అక్కడే డేక్షాలు వదిలేసి, అర్థమైందండి, అక్కడే పాత్రలన్నీ వదిలేసి వచ్చి తిన్నగా స్టేజీ ఎక్కి, అర్థమైందండి, ఒక వేదిక అంటే దానికి ఒక విలువ ఉండదా? ఒక వేదిక అంటే దానికి ఒక విలువ ఉంటుంది. ఇది సాధారణంగా మీకు ఒక వేదికలా కనిపించవచ్చు, ఏముంది దాంట్లో అని అంటారేమో. ఇది ఒక వేదిక. ఇక్కడ దైవ సేవకు నిలబడి వాక్యం చెప్తారు. ఈ స్థలం ముందు దేవుని మహిమ కురుస్తూ ఉంటుందండి. ఇది ఒక పరిశుద్ధమైన స్థలం. ఇది దేవుడు సంచరించే స్థలము. ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదు. ఆ ఫియర్ ఉండాలి కదండి. ఏమైంది చెప్పు, చదవకపోతే ఏమైంది చెప్పండి, దానివల్ల నీకేం కీర్తి వస్తుంది చెప్పండి. వెళ్ళి ఆ పాస్టర్ గారు షర్ట్ను పట్టుకొని స్టేజ్ నుండి కిందకి లాగింది. ఏరా కళ్ళు కనబట్టలేదురా, కళ్ళు నెత్తికెక్కిందని. కానీ ఒక సేవకుడిని చాలా కఠినంగా మాట్లాడి కిందకి లాగేసిందండి. పాప ఆయన షేమ్ ఫీల్ అయిపోయాడు. 10 మందిలో కాదండి, ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండే సేవకుడు. సరే ఎవరు అన్యులు అలా చేశారంటే పోనీ క్రీస్తు నిమిత్తం వచ్చిన నింద అని అనుకోవచ్చు. ఒక విశ్వాసి వాక్యం బోధించి వాళ్ళ కోసం ప్రార్థించి సేవ చేస్తున్నాడు సేవకుడు, సంఘులు అందరి మధ్యలో అవమానపరిచేస్తే తట్టుకోలేక ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడండి. ఆయన ఏమయ్యాడో తెలియదు, ఎట్టెళ్ళాడో కూడా తెలియదు, వెళ్ళిపోయాడండి. కానీ ప్రియులరా, అవి మనం ఏం విత్తుతామో దాన్ని కోసుకోవాలి కదండి. పాపం శాపంగా మారుతుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అది ఆమెకి శాపంగా మారినట్టుందండి. ఆ తర్వాత ప్రియులరా, ఏదో ఒక శరీరంలో ఏదో ఒక అనారోగ్యం కలిగి మంచానికి పరిమితం అయిపోయి ఆమె కుళ్ళి కృషించి చనిపోదామని కోరుకుంటుంది. కానీ చావు కూడా రావట్లేదంట. చచ్చిపోతాను అనుకుంటే ఏంటండి, అనుకున్నంత మాత్రం కావదు. చావు రావాలని కూడా మరి దానికి ఒక సమయం ఉండాలి కదా. మరణం కూడా రావట్లే. మరణించినా ఎప్పుడైనా మీరు చూడండి, చావు చచ్చిపోతే ఒకసారి ముగించబడిపోతుంది అంతేకా. కానీ దినదినం కృషించి కుళ్ళిపోతుంది, చావు రావట్లా. తెలిసిన సేవకులందరూ వచ్చి ప్రార్థన చేశారు. ఆమెకి మరణం, ఆమె వచ్చిన వాళ్ళ నేను మరణించినట్లుగా ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్తాను కనుక దేవుడు నన్ను శుద్ధి చేసి పరిశుద్ధపరిచి నన్ను తన దగ్గర తీసుకునేట్టు నా కోసం ప్రార్థన చేయమని ప్రాధాన్యపడుతుంది. వచ్చిన వాళ్ళందరూ ఉపవసించి ప్రార్థన చేశారు, గద్దించి ప్రార్థన చేశారు. ఎంత ప్రార్థన చేసినా ఆమెకి మరణం కూడా రావట్లేదండి. అప్పుడు దైవజనులు యేసన్న గారికి ఎవరో చెప్తే ఆ తల్లి దగ్గర ప్రార్థన చేయడానికి యేసన్న గారు వెళ్ళారంట. అప్పుడు ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు యేసన్న గారికి నాకు ఎందుకో ప్రేరణ వచ్చి అప్పుడు యేసన్న గారిని అడిగారంట, అమ్మ నీవు ఏదైనా దుర్మార్గమైన పాపం లేకపోతే క్షమించరాని తప్పులు ఏదైనా నీ జీవితంలో జరిగి ఉంటే అవి నీవు ఒప్పుకోకుండా ఒకవేళ ఉన్నావేమో, ఒకసారి అలాంటివి ఏమైనా ఉంటే గుర్తు చేసుకుని నువ్వు ప్రార్థన చేసుకోమా, నేను నీ కోసం ప్రార్థన చేస్తానని దైవజనులు చెప్పారంట. అప్పుడు ఆమె పెద్దగా ఏడ్చి, బాబు ఇప్పటివరకు నేను ఎవరికి చెప్పలేదు, చాలా కాలం క్రిందట ఇట్లా నేను ఒక సేవకుడిని విపరీతంగా అవమానపరిచాను, తెలియక డబ్బుందనే అహంకారంతో గర్వంతో నేను దేవుని మందిరపు విలువ తెలియక సేవకుని విలువ తెలియక ఇలా 10 మందిలో ఆయన అల్లరిపాలు చేసి అవమానపరిచేశాను. ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. ఆయన ఎట్టెళ్ళాడో కూడా తెలియదు, ఆయన ఉన్నాడో లేదో కూడా తెలియదు. అది నన్ను బాధిస్తుంది, నా మనస్సాక్షి నన్ను వేధిస్తుంది, దానివల్లే నాకు ఈ వ్యాధి వచ్చింది అని పెద్దగా ఆవిడ యేసన్న గారి దగ్గర ఏడ్చారంట. ఏడిస్తే, అమ్మ అతిక్రమాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. నీ తప్పులు నీవు తెలుసుకున్నావు. ఎవరిని అవమానపరచకూడదండి, సేవకుడనే కాదు, ఏ నరుని మనం అవమానపరచకూడదు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరమండి? సృష్టికర్త దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క కారణాలతో సృష్టించాడు.
సృష్టికర్తను మనం నిందిస్తాము. సృష్టిని నిందిస్తే సృష్టికర్తని నిందించినట్లు. ఎవరిని చిన్న చూపు చూడొద్దు, ఎవరిని హేళన చేయొద్దు, ఎవరిని అవమానపరచొద్దు, ఎవరిని కృంగదీయకూడదు, ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు, ఎవరిని చిన్న చూపు చూడొద్దు. నీవెవరు, నేనెవరిని. ఆ తర్వాత దైవజనులు ఆమె ఏడ్చి ప్రార్థన చేస్తుంటే యేసయ్య గారు ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేసి బయటకు వచ్చారండి. ప్రేయర్ అయిన తర్వాత వచ్చి బయట కూర్చున్నారు. ఒక 10 నిమిషాల్లో లోపల నుండి ఒకరు వచ్చి, అయ్యగారండి, తల్లి ప్రభునందు నిద్రించి మహిమలో ప్రవేశించింది. ఆమె జీవితం మహిమగా ముగించబడింది. కనుక దేవుని బిడ్డలారా, విశ్వాస యాత్రలో సాగిపోతున్న మనం మహిమను, నేనేదో మహిమగా ఉండాలి, నా పేరు వినబడాలి, నేను గొప్ప. ఏంది నా గొప్ప? ఏంటండి మన గొప్ప? ఏం చెప్పండి? నేనంటే అది, నేనంటే ఏంటి? మనం ఎవరు చెప్పండి? దావీదు భక్తుడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, నా ఇల్లు ఏ పాటిది. ప్రైజ్ ది లార్డ్. మండుచు ప్రకాశించుచున్న దీపమయున్న యోహాన్ అంటాడండి, ఆయన చెప్పులు వారు విప్పుటకైనా నేను పాత్రును కాదు. హల్లెలూయా. అయ్యగారండి, మీరు ఎప్పుడు వచ్చారు? ఆయన ఎప్పుడు వచ్చాడు సేవకి? అయ్యగారండి, మీరు మోస్ట్ సీనియరు. ఆయన ఎప్పుడు వచ్చాడు? యేసు ప్రభు. ఆయన బాప్తిజాలు ఇస్తూ ఉన్నారు అక్కడ అని వచ్చి యోహాను శిష్యులు వచ్చి చెప్పారు. ఎవరు శిష్యులు వాళ్ళకు ఉంటారు. చెప్తుంటే అప్పుడు అన్నాడండి యోహాన్ గారు అంటున్నారు, ఆయన చెప్పులు వారు విప్పుటకైనా నేను పాత్రుడు కాదు, నేను క్రీస్తును కాదు, ఆయనకు మార్గాన్ని సిద్ధపరచడానికి కొరకు నేను వెళుతాను. నేను ఒక శబ్దాన్ని అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అరణ్యములో వినబడుతున్న ఒక కేకను అంతే, నేను అంతే. ఆయనే రక్షకుడు, ఆయన అభిషిక్తుడు, ఆయనే మహిమపరచబడును గాక, ఆయనకే కీర్తి కలుగును గాక. మరి ఈరోజు మనం ఏం పని చేస్తున్నా? మహిమను వెతుక్కుంటున్నామా, లేకపోతే దేవుని మహిమ కోసం బ్రతుకుతున్నామా? ఆమేన్. మహోన్నతుడైన దేవుని మహిమపరుస్తూ వచ్చాడు. దేవుని గురించి చెప్పే అవకాశం వస్తే మిస్ చేసుకోవద్దు. చెప్పండి. ఏమైనా అనుకుంటారేమో, ఏం ఫీల్ అవుతారేమో. అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. అప్పుడు దేవుడు నేను లెక్క అడిగినప్పుడు నువ్వు చెప్పొచ్చు, ప్రభా నేను చెప్పానని. పిల్లలు ఫీల్ అవుతారేమో, అయ్యో నా పిల్లలు అసలు నాజుగ్గా ఉంటారు, మా పిల్లలు అంతా మ్యాజిక్ చేస్తూ ఉంటారు. అర్థమైందండి? ఏమైనా అనుకుంటారు. చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు చెప్పాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దేవుని మాటలు చెప్పాలి. ఆమె నాకు దేవుడు ఈరోజు ఒక అవకాశం ఇచ్చాడు, మీకు దేవుని మాటలు చెప్తున్నాను. ఆమె చెప్పాల్సిన విషయాలు నేను చెప్పేశానండి. ప్రియులారా, దేవుడు నన్ను లెక్క అడిగితే నేను చెప్తాను. ఈరోజు డేట్ ఎంత? 28వ తారీఖు, జనవరి నెల 28వ తారీఖు 2025, టైం 10:30. దేవుని మాటలు చెప్పాను నేను. ప్రైజ్ ది లార్డ్. సో మన పాడిన స్తుతించిన దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రయాసపడిన, పరిచర్య చేసిన, సేవ చేసిన, ఖర్చు పెట్టిన, కానుకిచ్చిన అన్నిటి ద్వారా నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 100 ఇచ్చా, ఏమిచ్చా? 100 ఇచ్చా. ఏం చేసి ఉంటాడో నీకెందుకు? 100 ఇచ్చా నేను 10 పాస్టర్ గారికి. 100 ఇచ్చా, ఏం చేసి ఉంటాడు నీకెందుకు? నేను ఇవ్వాల్సిన బాధ్యత ఇచ్చేసాను, దానివల్ల దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటండి 6 100 ఇచ్చారంటండి. 6 పోగైపోయి అడుగుదామా 10 పన్న దగ్గర? 6 మనంతా 100 ఇచ్చాం కదా, 600 ఏం చేసి ఉంటాడు? ప్రైజ్ ది లార్డ్. అది నీకు ఎందుకండి? దేవుని మహిమ కోసం ఏం చేశాను? ప్రభు మహిమ కోసం చేయి. దానికి ప్రతిఫలం ఏంటి? కలగబోవు బహుమానం, పొందబోయే బహుమానం పరలోకంలో దేవుడు మనకు సిద్ధపరిచున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి గట్టిగా స్తోత్రం బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, మహిమ కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. మహిమ కలుగును గాక. మహిమ కలుగును గాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రశస్త రాత్రి మీకు శుభం కలుగును గాక. దానియేలుకు శుభం కలిగినట్లు మీకు శుభం కలుగును గాక. దయచేసి అందరూ లేచి నిలిచి ఆకాశ వైపు చేతులెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడు యేసయ్యా. ఇచ్చిన కాకాని పరిచర్యను మీరెంతగానో ప్రేమించారు. గత సంవత్సరం అంతయు ప్రభువా ఈ పరిచర్యని మీరే కాపాడుతూ వచ్చారు.
సేవకులని సంఘాన్ని కూడా ప్రభా సురక్షితముగా క్షేమముగా మీరు భద్రముగా మీరు కాపాడుతూ వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరొక సంవత్సరాన్ని దయాకిరీటముగా ఈ పరిచర్యకు ప్రభా మీరు అప్పగించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ 2 రాత్రుల సహవాస కూడికలలో మొదటి రాత్రి మీ దాసుని ప్రభువా మీరు తోడుకొని వచ్చి మీ దాసుల నోట మీ మాటలు ఉంచి మీరు మాట్లాడిన అమూల్యమైన మీ మాటల కొరకై స్తోత్రాలు. దానియేలును ప్రభువా మా కన్నుల ఎదుట మీరు ఉంచారయ్యా. దానియేలు ముట్టిన దేవుడవు, దానియేలు ధైర్యపరిచిన దేవుడవు, దానియేలు బలపరిచిన దేవుడవు, దానియేలుకు శుభాన్ని కలుగు చేసిన దేవుడు. ఈ శుభరాత్రి ప్రభువా నీ ప్రజలందరూ కూడా నీ సన్నిధిని ప్రేమించి వచ్చారయ్యా. ప్రతి ఒక్కరిని మీరే ముట్టమని ప్రార్థిస్తున్నాం, మీరే వారిని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం, మీరే వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం, మీరే వారికి శుభమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. అట్టి అనుభవాలు మా జీవితంలో చవిచూచినట్లుగా మేము మీ దృష్టికి బహుప్రియులుగా కనబడినట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. దానియేలు ప్రభువా ప్రతి విషయంలో కూడా నాయన వర్ధిల్లుతూ వచ్చాడు. ప్రభుత్వాలే మారినా, పరిస్థితులే మారినా తన ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ కోల్పోకుండా, ఎక్కడ దిగజారిపోకుండా, అనగారిపోకుండా, అలసిపోకుండా, సమస్యలిపోకుండా, బలహీనుడు కాకుండా, వారిని చూచి వీరిని చూచి ప్రభువా తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడయ్యా. ఎక్కడ కూడా ప్రభువా నీ ప్రజలుగా ఉన్న మేము ఆగిపోక సాగిపోవునట్లుగా, సంపూర్ణులగుటకు సాగిపోవునట్లుగా క్రమక్రమముగా మా ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్ల చేసుకుంటూ మీ సన్నిధిలో కనబడినట్లుగా కృప దయచేయండి. అలాగే లోకమిచ్చే బహుమానం కొరకు, లోకమిచ్చే పేరు ప్రఖ్యాతుల కొరకు, లోకమిచ్చే ఆశీర్వాదము కొరకు నాయన మా ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోకుండా యేసయ్యా మీరు ఇచ్చే బహుమానము కొరకు ప్రతిఫలముగా కలగబోయే ఆ బహుమానం మీద దృష్టి ఉంచి ఈ లోకములో ఉన్న వాటిని, తుచ్చమైన వాటిని ప్రభువా తృణీకరించిన వారమై మీ వైపు చూస్తూ అబ్రహాము వలె, దానియేలు వలె, మోషే వలె మీ సన్నిధిలో కనబడినట్లుగా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ ఉన్న ప్రభువా మా ద్వారా మీకు మహిమ కలగాలి యేసయ్యా, మా ద్వారా మీ నామానికి కీర్తి కలగాలి యేసయ్యా, మా ద్వారా మీ నామము గొప్ప చేయబడాలి యేసయ్యా. ఎప్పుడు మిమ్మల్ని మహిమపరిచే బిడలుగా, మీకు ఘనత తీసుకొచ్చే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఇట్టి అనుభవాలు దానియేలులో ఉన్నాయి గనక దానియేలు జీవితంలో శుభము కలుగు చేశారు. ఈ అనుభవాలన్నీ కూడా మా ఆత్మకి, ప్రాణమునకు, శరీరమునకు ప్రభువా ఈ 3 అనుభవాలని అన్వయించుకొని ఈ ఆత్మీయ యాత్రలో ఈ సంవత్సరం అంతా, జీవితకాలం అంతా ముందు కొనసాగడానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే నీ మాటలు విని ఆ మాటలు హృదయంలో దాచుకొని వాటి ప్రకారం నడిపించబడాలని తీర్మానం చేసుకున్నారు, నిశ్చయముగా వారిని ముట్టి ధైర్యపరిచి బలపరిచి వారికి శుభాన్ని కలుగు చేసి నీకు ప్రియులుగా చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ మాటలు అందించిన మీ ప్రియుని కూడా ప్రభు మీ చేతులు సమర్పిస్తున్నాను. విస్తారమైన కృపతో మీరు నింపండి, కొలతలేని మీ ఆత్మశక్తితో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. జనములకు, జాతులకు తండ్రిగా మీరు ఉంచి అడుగుపెడిన ప్రతి స్థలములో మీరు తోడుగా ఉండి జయమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం, సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో ప్రభువా ఆశీర్వాదాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యను కూడా మరింతగా మీరు ఆశీర్వదించండి నాయన. సంఘాన్ని, సేవకులను కూడా మరింతగా విస్తరింప చేయండి ప్రభువా. నానాటికి నాయన క్రమక్రమముగా వర్ధిల్లినట్లుగా మీరు కృప దయచేయండి. రేపు రాత్రి సహవాస కూడికను కూడా మీరే ఘనముగా జరిగించమని, ఈ కూడిక ఆద్యంతం మీరే అధ్యక్షత వహించి నడిపించినందుకై నిండు మనస్సుతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ పాదముల మటుకు తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పేరట వేడుకొని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, సముఖం, సమాధానం తన వాక్కులు అందించిన తన దాసులకి, వాక్యమైన తీర్మానము చేసుకున్న ప్రజలందరికీ నిరంతరము కృప తోడై ఉండి ప్రభుప్రియులుగా చేసి శుభము కలుగునట్లుగా కృప తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుదాం.